వారు అధికారంలోకి బాధ్యతలు తీసుకున్న తర్వాత వారు నిలిపేసి ఉంటే బాగుండేది కదా. సో ఇవన్నీ కూడా ఎవరు దీని వెనకాతలు ఉన్నా, ఏ సొసైటీ ఉన్నా, దాంట్లో ఎవరున్నా, అది ఆర్కియలాజికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటిది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మేరకు ఆ జియో హెరిటేజ్ సైట్గా దానికి ప్రాముఖ్యత ఉంది, దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి అనుమతులు లేకుండా జరగడానికి వీల్లేదు. దాని వరకు అవసరమైతే ఒక పిల్ కూడా వేయాలనేటువంటిది, నేను వ్యక్తిగతంగా ఒక పిల్ కూడా వేయాలనేటువంటిది నా తాలూకా అభిప్రాయం. నేను వెళ్ళి చూసిన తర్వాత ఆలోచనకు రావడం జరిగింది డెఫినెట్గా. ఎందుకంటే గతంలో కూడా కొన్ని తొట్లకొండకు సంబంధించి ఆ పక్కన ఉన్నటువంటి భూములకు సంబంధించి కూడా కొన్ని పిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. అవసరమైతే దాంతో ఇంప్లీడ్ అయ్యి దాని మీద పిల్ కూడా వేయాలనేటువంటి ఆలోచన ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదే నేనే మర్చిపోయావా? రావట్లేదా? ఎవరు అన్నమేంటి? మా పార్టీ కార్యకర్త. ఎవరు డ్రైవర్? ఎవరు సుధాకర్? ఎవరు 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 చేసినా ఏది చేసినా ఇన్సిడెంట్స్ అనేటువంటివి నీ కళ్ళకు కనబడినట్టుగా కనబడుతుందా లేదా అనేటువంటి చెప్పు. సరే గతంలో జరిగిన దానికి అంటే గతంలో జరిగాయి కాబట్టి మేము కూడా చేస్తామన్నా. ఏది జరిగినా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అంటే ఎంత క్లియర్గా క్రికెట్ మ్యాచ్ చూపించినట్టు లైవ్లో చూపిస్తూ ఉన్నారు మనుషుల్ని చంపుతూ. సో దీన్ని నువ్వు లేదా మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతో లేకపోతే ఇంకొక టీవీయో మేము లైవ్ ఇస్తామంటే ముందు వాళ్ళతో మాట్లాడించుకోండి. ఇంక అది కూడా ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. మనుషుల ప్రాణాలు ఎంత అన్యాయంగా ఎప్పుడన్నా మనం చూసుంటాం. అది 2 చేతులు పూర్తిగా నరికేసి ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్తని నడి రోడ్డు మీద ఆ రకంగా చేస్తే ఇంక మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? సో ఇవన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వాటిని తీవ్రంగా ఖండిస్తాం. దీనికి వారికి ధైర్యం కల్పిస్తాం. మిగిలినటువంటి నాయకులు కార్యకర్తలు అంటే ఇదంతా దేనికంటే ఇంకెవరో మీరు బయటికి రావడానికి వీల్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ రోడ్డు ఎక్కడానికి వీల్లేదు, మాట్లాడడానికి వీల్లేదు అనేటువంటి నువ్వు అడుగు మూర్తి అని ఉంటే నువ్వు అడుగు. మళ్ళీ రామకృష్ణ ఉంది మళ్ళీ అదే వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరో ఇంట్లో కూర్చునేటువంటి పరిస్థితి ఉండదు. TV5 బెదిరిస్తేనో, నువ్వు కొత్తగా వెళ్ళినటువంటి టీవీ బెదిరిస్తేనో, లేకపోతే ఎవరు బెదిరించినా సరే బయటికి రాకుండా ఉంటాం అనుకుంటే అమాయకత్వం. ఇది ప్రజాస్వామ్యం. ప్రతి ఒక్కరికి మాట్లాడేటువంటి హక్కు ఉంది. సో ఇందులో ఏ రకమైనటువంటి దేన్ని సమర్థించేటువంటి వ్యక్తి ఎవరు ఉంటారు చెప్పండి? చెప్పు. ఒకసారి ఎర్రమట్టి అంటావు, ఒకసారి అదంటావు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమో తెలియదు, నువ్వే చెప్పాలి. నాకైతే ఈ మధ్య చూశాను నేను, నాకు ఇప్పుడే కనిపించింది. అంటే నేను వెళ్ళడం గతం